క్రిష్ సత్యని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ నానమ్మ అయితే, "రేయ్ ఆగండ్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నానమ్మ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. "ఎందుకమ్మా వాళ్ళని ఆపుతున్నావు" అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నన్ను చాలా అర్థం చేసుకున్నది నా అమ్మమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే నానమ్మ ఆపింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం, "ఈ జయమ్మ చెప్పిందే న్యాయం. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఈ దేవత ఇంట్లో నుండి వెళ్ళడానికి వీలు లేదు" అని చెప్పేసి అయితే సత్యను అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, ఈ జయమ్మ ఏం చెప్తే అదే నడవాలి ఈ ఇంట్లో. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండి ఏవైనా తేల్చుకోండే తప్ప బయటికి వెళ్ళి ఇలా ఇంటి పరువు తీయకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వచ్చేసి వాళ్ళ అత్తయ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ అయితే, "ఎందుకు ఇక్కడి నుండి సత్య ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అత్తయ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న జయమ్మ మాత్రం, "లేదు, ఈ ఇంటి దేవత ఇంట్లో నుండి బయట కాలు అడుగు పెట్టడానికి వీలు లేదు. ఎలాగైనా సరే ఈ ఇంట్లోనే ఉండాలి. నేను చెప్తుందే న్యాయం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి అత్తయ్య ఇంత నోరు పెంచుకొని ఇలా మాట్లాడుతుంది" అని చెప్పేసి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.